కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలును స్వీకరిస్తున్నామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యుడు భాస్కర్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇందుకు కోమటిరెడ్డి సిద్ధమా అని గుత్తా ప్రశ్నించారు. ఏఎంఆర్పీకి నీళ్లివ్వకపోతే పైప్లైన్ ధ్వంసం చేస్తామనడం సరికాదని హితవు పలికారు. 4 పర్యాయాలు శాసనసభ్యునిగా గెలిచిన కోమటిరెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్యే గారిని పట్టుకుని రాజీనామా చేయమన్నాడు. ఈయన సవాలు చేస్తే పారిపోయినాడు. ఎస్, నేను రెడీగా ఉన్నా, మిర్యాలగూడ నుంచి రాజీనామా చేస్తాను, మీరు నల్గొండలో రాజీనామా చేయండి, ఇద్దట్లో ఎవరు గెలుస్తారో చూద్దామంటే మళ్ళీ తప్పించుకొని పోయినాడు. ఓనాడు నేనే సీఎం అంటాడు, ఒక పిఎం అంటలేడు. మన అందరికీ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలే న్యాయ నిర్ణేతలు అయినప్పుడు మనం నోటిని కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కండ్ల ఎదురుగా అవుపడేదే సాగర్ రిజర్వాయర్. దాంట్లో ఉన్న నీళ్ళు అందరికీ తెలుసు. శ్రీశైలంలో సాగర్లో కలిసి 103 టీఎంసీలు నీళ్లు మనకు ఇప్పుడు యూటిలైజేషన్లో ఉన్నాయి. దాన్ని ఆంధ్ర పంచుకోవాలి, మనం పంచుకోవాలి. దాని కృష్ణా బోర్డు ఇంకా నీళ్ళని తెంపలేదు. దాని వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పరిస్థితిలో 31 మార్చి దాకా నాన్నసారి ఎడమకాలకు నీళ్ళు ఇవ్వాలా, ఎంతవరకైనా చూద్దామనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ఉంటే వీళ్ళు దానికి ఏదో రకరకాలైనటువంటి కల్పించి చెప్పడం.